హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జయస్విక వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎగ్ చాట్ అండి. నేను ముందుగా 3 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎగ్ బుజీ, టమాటో, కీరా, ఆనియన్, లెమన్. నేను ఒక మిక్సీలోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అల్లం ముక్క, పచ్చిమిర్చి, సాల్ట్ ఆ వీడియో స్కిప్ అయిందండి. ఇప్పుడు ఇందులోకే కొద్దిగా పెరుగు వేసేస్తున్నానండి. ఇది గ్రీన్ చట్నీ అండి. ఇది ఒకసారి మిక్సీలో వేసేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకున్నాం కదండి, ఇట్లా హాఫ్గా కట్ చేస్తున్నానండి. నేను అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ డిష్ వచ్చేసి. ఈ డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఎగ్ ప్రోటీన్ ఫుడ్ కదండి. మామూలుగా అయితే చాట్స్ అన్ని విధాలుగా చేస్తాం. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా వెరైటీగా, డిఫరెంట్గా ఉంటుంది. ఈవినింగ్ టైంలో మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. హెల్త్కి చాలా బాగుంటుందండి ఇది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అన్నీ ఇట్లా సన్నగా స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనము పుదీనా చట్నీ ఉంది కదా, ఇలా లైట్గా వేయాలి ఒక్కొక్క దానిపైన. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా డిఫరెంట్గా యమ్మీగా ఉంటుంది. నేను అన్ని సింపుల్ ప్రాసెస్లోనే వీడియోస్ అన్నీ చేస్తున్నానండి. ఇది మాత్రం వచ్చేసి హెల్త్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా డిఫరెంట్గా అప్పుడప్పుడు ఇలా చేసిస్తే ఇష్టంగా తింటారండి. నెక్స్ట్ వచ్చేసి కీరా అండి. మీ ఇష్టం అండి ఇది. ఒకవేళ మీరు ఎగ్ పచ్చిది వద్దు, తినలేము అనుకుంటే ఆయిల్ వేయొద్దండి. బటర్ వేసి ప్యాన్ పైన షాడో ఫ్రై చేయాలండి. షాడో ఫ్రై చేసి ఇప్పుడు మిగతా ప్రాసెస్ అన్నీ సేమ్ అండి చేసుకోవచ్చు. నాకైతే అలా వద్దు, ఇలానే బాగుంటుంది. మామూలుగా ఫ్రై చేస్తే అది ఎగ్ ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ టమాటో అండి. మనకి ఈ ప్రాసెస్ వచ్చేసి స్టవ్తో పని లేదండి. హ్యాపీగా ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పెట్టుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటోలు, ఆనియన్, కీరా పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫైనల్గా దీనిపైన ఆలు బూ చేయాలండి కొద్దిగా. చాలా డిఫరెంట్గా యమ్మీగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఆలు బూజీ వేసామండి. ఫైనల్గా ఒక్కసారి ఇలా దీనిపైనుంచి ఇలా ఒక్కసారి కోటింగ్ ఇచ్చుకుందామండి. మళ్ళీ ఇది మింటి చాట్ది చాలా బాగుంటుంది. కొద్దిగా లైట్గా వేయాలండి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా లైట్గా ఇలా నిమ్మకాయ రసం పిండుకోవాలండి. చాలా బాగుంటుంది. కొద్దిగా 1 డ్రాప్. చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే యమ్మీ ఎగ్ చాట్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.